ముందుగా మన యష్ బాస్కి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చాలా మందికి ఒక డౌట్ ఉంది, కేజీఎఫ్ 2 తర్వాత మన రాకింగ్ స్టార్ యష్ ఎలాంటి సినిమాలో నటిస్తారు, అసలు ఏంటి జోనర్ ఏమై ఉంటుంది, లేకపోతే కేజీఎఫ్ 3 తీస్తారా అని చెప్పి చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి. అయితే ఆయన గీతూ మోహన్ దాస్ అనే ఒక మహిళ డైరెక్ట్ చేస్తున్న చిత్రం టాక్సిక్ అనే చిత్రంలో ఆయన లీడ్ రోల్ పోషిస్తున్నారన్నమాట. సో ఈ గ్లిమ్స్ ఇవాళ యష్ బర్త్డే కనుక రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడే జడ్జ్ చేయడం చాలా టూ ఎర్లీ అవుతుంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది, అసలు ఎవరు ఊహించని విధంగా ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యష్ మళ్ళీ ఒక మాస్ అవతార్లో యాక్షన్ ఓరియంటెడ్ మూవీలో నటిస్తారని చెప్పి చాలామంది ఊహించారు. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఒక స్టైలిష్ మేక్ ఓవర్లో యష్ కనిపించడం నిజంగా ఫ్యాన్స్ అందరినీ ఒక ఇంత సర్ప్రైజ్ చేసిందని చెప్పుకోవాలి. ఈ గ్లిమ్స్ చూసినట్టయితే యష్ ఒక కార్లో దిగుతారు, లావిష్ కార్లో దిగుతారు, ఒక పబ్కి వెళ్తారు, అక్కడ కాస్త రొమాంటిక్ ఎరాటిక్ సీన్స్లో కూడా మనకు కనిపించారు. సో ఓవరాల్గా కూడా ఒక R-rated ఫిల్మ్ లాగా మనకి టాక్సిక్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కేజీఎఫ్కి కంప్లీట్లీ కాంట్రాస్ట్ మూవీ యష్ మనకు తీస్తున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. కొంతమంది సోషల్ మీడియాలో ఏ గ్లిమ్స్ రిలీజ్ అనేది ట్రోల్ సహజమే. సో యష్ సినిమాకు కూడా ఆ ట్రోల్స్ అనేవి వస్తున్నాయి. చాలామంది ఏమంటున్నారంటే ఏంటిది విస్కీ యాడ్లో ఉంది, ఏదో ఆల్కహాల్ని ప్రమోట్ చేస్తున్న గ్లిమ్స్లో ఉంది, అలానే కండోమ్ యాడ్లో ఉందని చెప్పి చాలామంది అనేక రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. బట్ వాళ్ళందరికీ నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్ ఎ గ్లిమ్స్. ఈ మూవీ ఇతివృత్తం, ఈ వరల్డ్ బిల్డింగ్ అదంతా ఎలా ఉంటుంది అనేది ఈ గ్లిమ్స్లో మనకి పూర్తి సమాచారం ఇవ్వలేదు. కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ ద టీజర్. టీజర్ చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది టాక్సిక్ మూవీ ఎలా ఉండబోతుంది అని. ఈ టాక్సిక్ మూవీ తీసిన డైరెక్టర్ ఆషామాషి వ్యక్తి కాదు. గీతూ మోహన్ దాస్ అనే ఆవిడ ఆషామాషి వ్యక్తి కాదండి. ఆమె ఒక మలయాళీ నటి. యాక్ట్రెస్గా సక్సెస్ అయిన తర్వాత ఆమె డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి దిగారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి దిగిన తర్వాత ఆమె తీసిన ప్రతి చిత్రానికి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ అవార్డ్స్ దాకా ప్రతి చోట కూడా ఆమెకి బ్రహ్మరథం పట్టారు. ఆమె తీసిన చిత్రాలకి ప్రతి అవార్డు కూడా ఆమె కైవసం చేసుకుంది. ఒక చిత్రానికైతే డైరెక్ట్లీ మన భారతదేశం తరపున ఆస్కార్లోకి ప్రవేశం కూడా అయింది. బట్ అన్ఫార్చునేట్లీ నామినేట్ అవ్వలేదు. బట్ మన భారతదేశం అయితే ఎంపిక చేసింది ఆమె చేసిన చిత్రానికి. 2013లో ఆమె డైరెక్షన్ డెబ్యూ చేశారు. ఆమె తీసిన లయర్స్ డైస్ అనే చిత్రానికి ఇందాక చెప్పుకున్నట్టుగానే ఆ చిత్రాన్ని మన భారతదేశం ఆస్కార్ ఎంట్రీలోకి పంపింది. బట్ నామినేట్ అవ్వలేదు. అలానే ఆ చిత్రం అనేక ఫిలిం ఫెస్టివల్స్లో, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో కూడా ప్రదర్శించారు. ఆమె తీసిన కెలుకుండో ఆర్ యు లిజనింగ్ అనే చిత్రం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్ డామ్లో కూడా ప్రదర్శించారు. అలానే 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఆ చిత్రం బెస్ట్ షార్ట్ ఫిక్షన్ కేటగిరీలో అవార్డ్స్ లభించాయి. ద ఫిల్మ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ యాజ్ ఎ చాప్టర్ ఇన్ ద కేరళ స్టేట్ సిలబస్ ఫర్ క్లాస్ 12th సిన్స్ 2014. సో అలాంటి గొప్ప టెక్నీషియన్తో యష్ బాస్ మూవీ తీస్తున్నారు. అండ్ చాలామందికి ఇంకో సందేహం ఏంటంటే ఏంటి కేజీఎఫ్ లుక్లోనే యష్ ఈ చిత్రంలో ఉన్నారని చెప్పి ఒక డౌట్ అయితే ఉంది. యష్ నితీష్ తివారీ తీస్తున్న రామాయణ చిత్రంలో రావణుడి పాత్ర కూడా పోషిస్తున్నారు. సో ఆ రావణుడి పాత్రని ఆయన బియర్డ్తో పోషించాల్సి ఉంటుంది. సో అందుకనే ఈ చిత్రంలో కూడా యష్ ఆ లుక్లోనే దర్శనం ఇచ్చాడు. సో ఓవరాల్గా బియర్డ్ లుక్లోనే ఎందుకున్నాడు యష్, ఆ లుక్లో లేకపోతే ఎవరు గుర్తుపట్టరని చెప్పి అలా కూడా ట్రోల్స్ చేస్తారు. బట్ వాళ్ళకి క్లారిటీ ఏంటంటే రామాయణ లుక్లో యష్ ఉండాలి, ఆ బెడ్తో ఉండాలి. కాబట్టి ఈ చిత్రంలో కూడా సేమ్ అదే లుక్లో కూడా కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. టాక్సిక్ మూవీ గ్లిమ్స్పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అయితే ఇది.